హాయ్, వెల్కమ్ టు జాబ్లమ్ అండ్ కోచ్. అండ్ ఈరోజు నేను నా శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. బోత్ ఫ్యాన్సీ అండ్ సెమీ ట్రెడిషనల్ శారీస్. శారీసే కాకుండా శారీస్తో పాటు నా డిజైనర్ బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్యాన్సీ శారీస్లో ఈ బెనారస్ శారీ చూపిస్తున్నాం. ఇది మీకు క్యామ్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఇదైతే లైట్ సీ బ్లూ కలర్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం. పళ్ళు వచ్చి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పళ్ళు సేమ్. దీనికి వర్క్ చేయించుకుంటే ఈ శారీ పీక్కుపోయినట్టు అయిపోతుందని చెప్పి చాలా సింపుల్గా కట్ వర్క్ పెట్టుకొని కుట్టించుకున్నాను. బ్యాక్ హ్యాండ్స్కి 2 కట్ వర్క్ పెట్టించుకున్నాం. ఇప్పుడు ఎలాగో కట్ వర్క్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తున్నా ప్రతిదానికి. కట్టుకున్నా కూడా మనకు అసలు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. నన్ను అడిగితే 2 పిల్లలతో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు శారీస్. నేను శారీస్కి పెద్దగా కాస్ట్ పెట్టను, ఎందుకంటే ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిని తీసుకువెళ్ళాలి, వాళ్ళు ఏం తిన్నా శారీస్ మీద వేసేస్తారు, మళ్ళీ పాడు చేసేస్తారు అనే ఉద్దేశంతో మినిమం రేట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా ఏదైనా కూడా. ఎలా ఉంది? ఈ శారీ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ శారీ వచ్చి బ్లూ కలర్ శారీ. ఇది జస్ట్ సింపుల్గా టెంపుల్స్ కట్టుకెళ్ళడానికి బాగుంటుంది. అసలు ఈ శారీకి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఇక్కడ ఆ స్టోరీ ఏంటంటే, నార్మల్గా ఆఫర్స్లో ఉన్నప్పుడు మేము శారీ షాప్కి వెళ్ళాము. అప్పుడు జనరల్గా మా ఆయన వచ్చి కలర్ బాగుంటుంది కదా నీకు అన్నారు, అంతే. జస్ట్ ఇంకా ఓకే, ఫస్ట్ టైం వచ్చి నాకు శారీ ఇచ్చారు కాబట్టి ఈ శారీ నేను తీసేసుకున్నా, ఎలా ఉందని కూడా చూడలేదు. బట్ బాగుంది శారీ, కట్టుకున్నట్టే నిజంగా ఆయన అన్నట్టే చాలా బాగుంది శారీ. చూసారు ఇక్కడ ఈ శారీకి ఇక్కడ అలా లైట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది. శారీ అంతా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇక్కడ కింద. బార్డర్ కూడా, ఇంకా బార్డర్ కూడా కుచ్చులు ఇచ్చారు. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది. బ్లౌజ్ ఏమి ఈ ప్యాటర్న్లో కుట్టించుకుని అలా పొట్లీ బాల్స్ పెట్టుకొని. హ్యాండ్స్ ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా ప్రిల్ హ్యాండ్స్, సో ఆ ప్రిల్ హ్యాండ్స్ పెట్టించుకున్న దీనికి. సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఈ కలర్ చూసేదనుకుంటా కట్టుకుంటేనే చాలా బాగుంటుంది. పైపింగ్ వేయించుకొని ఫ్రంట్ ఏమో పైపింగ్, బ్యాక్ ఏమో పాట్లీ బాల్స్ పెట్టించుకున్నాం. ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి థ్రెడ్స్ కామన్ కాబట్టి థ్రెడ్స్ అయితే ప్రతి బ్లౌజ్కి వేయమంటాను నేను. ఒకళ్ళు జారిపోయినా కూడా మనం కట్టుకోవచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిట్ సారీ, హెవీ అనిపించదు. ఈజీగా వాష్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను నేను. ప్రజెంట్ అయితే నాకు ఇలాంటి శారీసే బాగా సెట్ అవుతాయి, ఎందుకంటే హ్యాండ్ వాష్ చేయాలంటే చాలా కష్టం. సో ఇలా వాషబుల్ శారీస్ అనుకోండి ఈజీగా వేసుకోవచ్చు. టెంపుల్స్కి కానీ, మా బుడ్డోడి స్కూల్కి వేసుకెళ్ళడానికి కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది ఇలాంటి శారీస్. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఎల్లో అండ్ బ్రౌన్, లైట్ ఎల్లో బ్రౌనిష్ షేడ్లో వస్తుందన్నమాట. ఇది క్రష్ శారీ అని చెప్పొచ్చు, సెమీ క్రష్ శారీ అని చెప్పొచ్చు. బట్ చాలా మెత్తగా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ చెన్నైలో ఉండే ఎండలకైతే ఈ టైప్ క్లాత్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అసలు కట్టుకున్నట్టు ఉండదు, మనకి ఆ చిరాకు ఉండదు, చాలా మెత్తగా సెమీ కాటన్లో వస్తుంది. ఇంకా ఓవరాల్ శారీ ఏమో ఇలాగ థ్రెడ్ ఇచ్చారు. ఈ పళ్ళుకి మాత్రం ఇలా 2 దీన్ని ఏమంటారు హ్యాంగింగ్స్ ఇచ్చారు. మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపించినా కూడా బయట మాత్రం బ్రౌన్ అండ్ ఆరెంజ్ ఎల్లో 3 మిక్స్ అయ్యి వస్తుంది. ఇది చెప్పినట్టే క్రషర్ శారీ. అండ్ థ్రెడ్ వర్క్ మాత్రం పళ్ళు, ఓవరాల్ పళ్ళు ఇచ్చాడు, నడుము వరకు ఉంటుంది. ఇంకా మిగతా కింద కుచ్చిళ్ళు అయితే మాత్రం కింద ఈ పార్ట్ మాత్రమే థ్రెడ్ వర్క్ ఇచ్చారు.
అండ్ ఇంకా లేస్ మాత్రం లేస్ కూడా చాలా మంచిగానే ఉంది, మరీ కొంచెం ఇదిగా లేకుండా. నేను 3 times వాష్ చేసినా కూడా ఏ మాత్రం పోగులు రాకుండా శారీ బాగానే ఉంది. నాకైతే ఈ చెన్నై ఎండలకి కట్టుకున్నా కూడా చాలా మెత్తగా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. సో అందుకే ఈ శారీ తీసుకున్నా. ఇప్పటి వరకు నేను చూపించిన 3 శారీస్ కూడా RMKVలోనే తీసుకున్నాను. అందులో మనం ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఉంటుంది, మన కంఫర్ట్కి తగ్గ శారీస్ అయితే ఈజీగా దొరికేస్తాయి. అండ్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కొంచెం ఫ్యాన్సీ అంటే సెమీ ఫ్యాన్సీ అని అనొచ్చు, లైట్ వెయిట్ శారీ కాబట్టి కొంచెం డీప్ పెట్టించుకొని వెనకది. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా పెట్టించుకున్నాం. హ్యాండ్స్ కూడా సేమ్ అలానే పెట్టించా. ఇక్కడ చాక్లెట్, హ్యాండ్స్ కూడా చాక్లెట్ పెట్టి చిన్న కట్ ఇచ్చా. నా ఉద్దేశం ఏంటంటే ఏ బ్లౌజ్కైనా సరే బ్యాక్ ఎక్కువగా పెట్టుకునే కన్నా హ్యాండ్స్కి ఎక్కువ పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్ హెయిర్ లివ్ చేస్తే వెనక ఏ డిజైన్ ఉందనేది మనకు తెలియదు. అదే హ్యాండ్స్కి అనుకోండి, సైడ్ హ్యాండ్ అయినా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకే నా ఒపీనియన్ మాత్రం హ్యాండ్స్కి ఎక్కువగా కుట్టించుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చి కొంచెం పట్టు టైప్, ఫ్యాన్సీ అండ్ పట్టు మాట. అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్కి, ఏదైనా పూజలకి వాటికి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చి డార్క్ నేవీ బ్లూకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది మైసూర్ సిల్క్ శారీసే, బట్ కాకపోతే దీనికి బెనారస్ బార్డర్ వచ్చింది. ఈ మైసూర్ సిల్క్ శారీకి బెనారస్ పట్టు వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా బెనారస్ పట్టులోనే ఇచ్చారు. ఈ మైసూర్ సిల్క్ శారీ చూడంగానే నేను ఫస్ట్ మా అత్తయ్య గారికి అని తీసుకున్నాను. మా అత్తయ్య గారు అన్నారు, ఇలాంటి శారీస్ నేను కట్టుకోను కదమ్మా, నువ్వే తీసుకోమ్మా అన్నారు. అంతే, నాకేంటో అప్పటి నుంచి శారీ చూడగానే చాలా బాగా నచ్చేసింది. ఎప్పుడు కుట్టించుకుంటానా, ఎప్పుడు వేసుకుంటానా అని చెప్పి. చాలా లైట్ వెయిట్గా ఉంది. ప్లస్ మైసూర్ సిల్క్ శారీకి ఇలాగ సిల్వర్ జరీ వచ్చి బెనారస్ బార్డర్ అంటే అన్నీ ఒక దాంట్లో ఉండేసరికి నాకు ఇంకా బాగా నచ్చింది ఈ శారీ. పౌచింగ్ వచ్చి ఇలాగ వస్తుంది అన్నమాట, రెడ్ కలర్ది. ఈ 2 కలర్ కాంబినేషన్ కూడా 2 డార్క్ అవడం వల్ల సో ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ రెడ్ మీద రెడ్ కనిపించదు, సో ఇప్పుడు బ్లూ మీద వేస్తాను. దీనికి కూడా కట్ వర్క్ పెట్టి కుట్టించుకున్నాను. ఈ కట్ వర్క్లో కింద ఇలా స్టెప్స్ వేసి కుట్టించుకున్నమాట శారీ బ్లౌజ్. బట్ కొంచెం డీప్ అయిపోయేసరికి అక్కని నెట్టేయమని చెప్పాను. అండ్ ఈ బ్లౌజెస్ కూడా మీకు చెప్పాలి, ఈ బ్లౌజెస్ అన్నీ నాకు మా కిందక్క కుట్టింది. అక్కకు బొటిక్ కూడా ఉంది, చాలా బాగా కుడుతుంది బ్లౌజెస్ అన్నీ. మీరే చూస్తున్నారు కదా నా డిజైనర్ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో. హ్యాండ్స్ అయితే ఇలా కుట్టింది, పోట్లీస్ పెట్టి శారీలో క్లాత్ తీసి యాడ్ చేసింది. మీకు బయటే కాదు, అక్క శారీ లోపల కూడా ఎంత ఫినిషింగ్ ఎంత బాగుంటుందంటే మనం వేసుకున్నా కూడా మనకు అసలు చిరాకు అనిపించదు. యాక్చువల్గా ఇది బెనారస్ కాబట్టి వేసుకుంటే ఎంత చిరాకుగా ఉంటుందో చూడండి. అక్క ఇది ఓవర్లాక్ కూడా వేసేస్తుంది ప్రతిదానికి. కావాలంటే నేను అక్క ఫోన్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు ఏమైనా బ్లౌజెస్ ఫర్దర్గా కుట్టించుకోవాలనుకుంటే. చూడండి దీనికి కూడా ఎంత నీట్గా ఇచ్చిందో. అసలు ఎక్కడైనా బయట లోపల ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో అక్క కుట్టేది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నాను నేను. ఈ బ్లౌజ్ నేను ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకునేందుకు అక్క ఎక్స్ట్రాగా చాలా కుట్లు వేసింది. ఓకే, నేను లావ్ అయిపోయినా కూడా ఒక్కొక్క స్టిచ్చెస్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ డీప్ అయిన అనగానే అక్కే నెట్ తీసుకొని వేసి నాకు మళ్ళీ వేసి ఇచ్చింది. ఫ్రంట్ కూడా ఇలా వీ నెక్ వేసి కుట్టించింది. సో మనం ఏం చెప్తే అలానే కుట్టిస్తుంది, మనం ఎలా చెప్తే అలానే చేస్తుంది. మనం కరెక్ట్ మెజర్మెంట్స్ కానీ ఇచ్చామంటే అలానే ఎగ్జాక్ట్ దించేస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా సెమీ ట్రెడిషనల్ టైప్. ఇది టెంపుల్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈజీగా కట్టుకెళ్ళిపోవచ్చు. చాలా లైట్ వెయిట్, ఈజీ టు హ్యాండిల్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ఇది బ్లూ కలర్, నేవీ బ్లూనే ఆర్ డార్క్ బ్లూ అయినా, అంటే నేవీ డార్క్ బ్లూనే, చాలా డార్క్గా ఉంది బ్లూ కలర్. అండ్ ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసి చిన్న చిన్న బుటా ఇచ్చారు. బెనారస్ బుటా టైప్ ఉంది. బార్డర్ చూసినట్టయితే కొంచెం గోల్డ్ బార్డర్ చూడండి. బార్డర్ వచ్చి అండ్ పౌచింగ్ వచ్చేసి సేమ్ గోల్డ్. చిన్న చిన్న బుట్ట చాలా బాగుంది కదా, చిన్న చిన్న బుట్ట వచ్చింది. ఇలా పెడితే మీకు బాగా కనిపిస్తుంది. కొంచెం చిన్న చిన్న బుట్ట ఇలాగ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాడు. ఈ శారీ కూడా నేను కళానికేతన్లోనే తీసుకున్నా, నాకు ఇది ఆఫర్లో వచ్చింది. ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎనీ గెస్?
నేను చాలా తక్కువకే తీసుకున్నాను, 1000 లోపే తీసుకున్నాను. బట్ కలర్ కాంబినేషన్ బాగుంది. నాకు ఎక్కడికైనా సింపుల్గా టెంపుల్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఇంటి దగ్గర ఉన్న ఫంక్షన్స్కి వేసుకెళ్ళడానికి బాగుంటుంది కాబట్టి తీసుకున్నా. ఈ బ్లౌజ్ కూడా నేను అక్క దగ్గర కుట్టించుకున్నా, కట్ వర్క్ పెట్టించుకున్నా. కాకపోతే ప్రీవియస్ బ్లౌజెస్ కుర్తి బ్యాక్ సైడ్ కట్ వర్క్ పెట్టించుకున్నా, ఈ బ్లౌజ్కి ఫ్రంట్ కూడా పెట్టించుకున్నా. ఈ శారీకి బార్డర్ నడుము కూడా వచ్చిందంట. అక్క అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా వేసింది. ఇదైతే నేను చెప్పను కూడా చెప్పలే, ఓన్లీ కట్ వర్క్ అనే చెప్పా. అక్క ఎందుకు బార్డర్ వేస్ట్ చేయడం చెప్పి కుట్టింది. బాగుంది కదా బ్లౌజు. హ్యాంగింగ్స్కి ఇవి అక్కే పెట్టేస్తుంది. సేమ్ లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇంకా మెన్షన్ చేయని అవసరం లేదు ప్రతి బ్లౌజ్కి. ఈ శారీకి ఇది బ్లౌజ్. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, నా దగ్గర లేదని తీసుకున్నాను. ఈ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా వీడియోస్లో శ్రావణ మాసం ఒక వారంలో అమ్మవారికి పెట్టిన శారీ ఇది. ఓకే, ఇది కూడా ట్రెడిషనల్ ప్లస్ ఫ్యాన్సీ వేర్ కింద కూడా వేసుకోవచ్చు. మీకు కలర్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మందారం కలర్ అంటారు కదా, మందారం కలర్ ప్లస్ లైట్ సీ బ్లూ గ్రీన్ బార్డర్. ఇది కూడా శారీలోనే వచ్చింది. మీరు నా శారీస్ అన్నీ అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కుందన్స్ కానీ లేస్ కానీ ఉండవు. ఎందుకంటే పిల్లలతో వేసుకునేటప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి, మనకి కంఫర్ట్గా ఉండాలి. ఈ శారీ కూడా కొంచెం లైట్ వెయిట్గానే ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇది ఓవరాల్గా ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు శారీ అంతా. ఇది ఏమో పౌచింగ్. ఈ కలర్ కాంబినేషన్ కూడా నచ్చే తీసుకున్నాను నేను. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను. ఇలా బ్యాక్ పాట్లీ పెట్టించుకొని హ్యాండ్స్ ఏమో ఇలా ఎలివేట్ చేయించుకున్నాం. ఇది వచ్చి శారీలో పీసే అక్క ఇలా వేసింది. చెప్పా కదా శారీ హైలైట్ అయితే మొత్తం బ్లౌజ్ ఓవరాల్ లుక్కే బాగుంటుందని చెప్పి. హ్యాండ్స్కి ఇలా పెట్టించుకొని బ్యాక్ ఇలా పాట్లీ పెట్టించుకున్నాం. ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ కూడా పెట్టింది అక్క పాట్లీస్. ఈ శారీకి ఇది బ్లౌజ్. మీరు చెన్నైలో ఉన్న వాళ్ళైతే చక్కగా అక్క బొట్టికి వెళ్ళి చక్కగా మీ శారీస్ అన్ని ఇచ్చి మంచి మంచి డిజైన్స్తో కుట్టించుకోవచ్చు. లేదు మాకు చాలా దూరం అవుతుంది, మేము చెన్నైలో ఏమైనా కుట్టించుకోవాలనుకున్నా కూడా పర్వాలేదు, మీరు కొరియర్ చేస్తే అక్క కుట్టించి పంపిస్తుంది. ఈ శారీని కూడా నేను కళానికేతన్లోనే తీసుకున్నా. దీని ప్రైస్ కూడా 1K లోపే పడింది నాకు, అది కూడా ఆఫర్లో తీసుకున్నా. ఇది కూడా నేను వరలక్ష్మి రథంలో ఒక వారానికి అమ్మవారికి పెట్టుకున్నా. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే నా శారీస్లో ఉన్న బ్లౌజెస్ అన్నీ మ్యాక్సిమం ఇలా బొట్టా వచ్చినాయి ఉన్నాయి. నేను ఏ శారీ చూస్ చేసుకున్నా కూడా బ్లౌజ్ కొంచెం హెవీగా ఉండేది చూస్ చేసుకుంటా. ఎందుకంటే ప్లెయిన్ది తీసుకున్నాం అనుకోండి శారీకి అంత లుక్ రాదు. మళ్ళీ దానికి ఏ మగ్గం వర్క్ చేయించాలా, ఏ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాలా అని చెప్పి మనం ఇంకా ఆలోచించాల్సి వస్తుంది. అదే ఇలా బొట్ట ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా ఇలా కట్ వర్క్స్ కానీ చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ వచ్చినాయి అలా పెట్టుకొని కుట్టించుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కూడా మనకి చాలా ఎక్కువ రోజులు వస్తుంది. ఇదే కాదు చూసారా నా బ్లౌజెస్ అన్నీ అలానే ఉంటాయి. ఈజీగా కట్ వర్క్స్ పెట్టుకొని కుట్టించుకోవచ్చు, లేదంటే ఏదైనా మీకు నచ్చిన స్టైల్స్ పెట్టి కుట్టించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పిల్లలతో హెవీ వర్క్ బ్లౌజెస్ కూడా క్యారీ చేయలేం కాబట్టి ఇవనుకోండి మనకి వేసుకోగానే ఎలిగెంట్గా ఉంటాయి, లుక్ కూడా బాగుంటుంది, మనకి తక్కువ ఖర్చులో చక్కగా బ్లౌజెస్ కూడా అయిపోతున్నాయి. అండ్ ఎంత అందంగా కుట్టిన బ్లౌజెస్ మరి అక్క కూడా మీరు ఫోన్ చేయాలనుకుంటే కింద ఫోన్ నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా ఫోన్ చేసి కనుక్కోండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ మాత్రమే చూపించాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్న శారీస్ కూడా కలెక్షన్స్ చేసి చూపిస్తాను. ఈ కలెక్షన్స్ కానీ మీకు నచ్చినట్టయితే అండ్ ప్లస్ ఏ శారీ అయితే బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అన్ని బ్లౌజ్ డిజైన్స్ నచ్చాలని లేదు, అదే ఏ బ్లౌజ్ బాగా నచ్చిందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. మీకు కనుక నా శారీస్ కలెక్షన్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.